ఐబొమ్మ రవికి మద్దతుకి దీనికి సంబంధం లేదు. అలా అని మనం పైరసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. జనాల అభిప్రాయం అలాగుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? ఐబొమ్మ రవిని ఈవెన్ మొన్న మన సూర్యదేవర నాగవంశీ కూడా అన్నాడు. ఈరోజు ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్‌తో పోల్చుతున్నారు. అలా ఉంది మా పరిస్థితి అని చెప్పి. కానీ అంత వ్యతిరేకత వచ్చిందంటే దానికి కారణం ఏంటి? మూలాల్లోకి వెళ్తే ఈ టికెట్ రేట్లు, అంతర్గతంగా పాప్కార్న్ రేట్. శివాజీ గారు అంతర్గతంగా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అవతల వైపునే చూస్తుంది కానీ వాళ్ళ వైపు ఎందుకు చూసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇదే అంటున్నా, ఈ కామెంట్స్ పొలిటికల్ కామెంట్స్ నుంచి మొదలు పెట్టుకొని మనం ఐబొమ్మ రవి వరకు ఎపిసోడ్ ని మొత్తం కొంత మనం డ్రాగన్ చేసి చూస్తే ఎక్కడో ఇండస్ట్రీ ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు. ఎంతవైపు వాళ్ళు అవతల వాళ్ళ వైపు వేలు చూపిస్తున్నారు కానీ మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, దానివల్ల సినిమాలు తీసేవాళ్ళు సినిమాలు తీస్తే ఇబ్బంది ఉండదు కానీ సినిమాలు తీసేవాళ్ళు రాజకీయాలు మాట్లాడితే ఇబ్బంది వస్తుంది. సినిమాలు తీసే వాళ్ళకి సంబంధించినంత వరకు నేను 1000 రూపాయలు టికెట్ పెడతాను నువ్వు చచ్చినట్టు చూడాలి అంటే మాత్రం కామన్ పబ్లిక్ లో ఇప్పటికే ఉన్న నెగిటివ్ వలన ఈ పైరసీ అనుకోండి ఏదనుకోండి రియాక్షన్స్ కూడా మనం చూస్తున్నాం.